Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series. As per APPSC Group 1 Mains syllabus, the economy and development of India and Andhra Pradesh, that is the economy paper, that is paper 4, consists of total 12 topics. This video is about Andhra Pradesh economy topic 5.2.1, that is central assistance and issues of conflict after bifurcation of the state, management of deficits. ఆల్రెడీ 5.2 వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కంటిన్యూషన్ ఇది. ఎవరైతే చూడలేదో వాళ్ళు 5.2 టాపిక్ వీడియో ఒకసారి చూడాలి, అది ప్లేలిస్ట్లో ఉంటుంది. ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ www.groupsmaster.com. We have provided lots of content and information regarding APPS and civil services examination preparation. This website may be useful for you in your APPS and civil services examinations. Let us see central assistance to Andhra Pradesh. Central assistance to Andhra Pradesh ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనకి ప్రెజెంట్ ఇంకా ఇది చాలా డైనమిక్ సిచ్యువేషన్. మనకి ఇంకా సెంట్రల్ అసిస్టెన్స్ ఏ విధంగా వచ్చింది, ఇంకా ఎంత రావాలి అమౌంట్ సెంటర్ నుంచి, ఇంకా అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం కూడా డిబేట్స్, ఇంకా డిమాండ్స్ ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తుంది. సో చాలా డిబేట్స్ అని మీరు న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉంటారు. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ 2020 ఏపీపీఎస్సీ మెయిన్స్లో. లెట్ us see what includes in central government assistance to AP. అసలు సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏమేమి అసిస్ట్ చేస్తానంటుంది అంటే మనకు అసలు ఎందులో హెల్ప్ చేస్తానంటుంది ఏపీకి, ఇవి మనకు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. అవేంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, అమౌంట్ రిలీజెస్ ఫర్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, దీస్ ఆర్ బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేట్స్. స్పెసిఫిక్ grants under AP Reorganization Act, that is the revenue deficit grant for 2014 and 15 financial year, backward areas grants for capital city, reimbursement of expenditure on Polavaram project. ఒకసారి ఈ స్లైడ్లో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేయండి, ఒకసారి మళ్ళీ చూసుకోండి. బికాస్ దిస్ ఎంటైర్ వీడియో డిపెండ్స్ అపాన్ ఆల్ దీస్ గ్రాంట్స్. మన సెంట్రల్ అసిస్టెన్స్ అనగానే మీకు ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఈ గ్రాంట్స్, ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్స్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి రిలీజ్ చేసే అమౌంట్, స్పెసిఫిక్ గ్రాంట్స్ లైక్ NDRF, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, అలాగే తర్వాత ఎప్పుడైనా మనకి సైక్లోన్స్ రావడం వల్ల రిలీఫ్స్ ఇస్తారు, ఫెమిన్స్ డ్రాట్ వచ్చినప్పుడు రిలీఫ్ గ్రాంట్స్ ఇస్తూ ఉంటారు కదా, అవన్నీ వస్తాయి. నెక్స్ట్ గ్రాంట్స్ అండర్ AP Reorganization Act, some grants mentioned in AP Reorganization Act, these are revenue deficit grant for 2014 and 15 financial year, and backward areas grants for capital city, and reimbursement of expenditure on Polavaram project. I repeat, this video entirely depends on these grants, so you have to very clear about all these grants. As per the report on developmental support to Andhra Pradesh dated 1/12/2015, మనకి December 1st 2015 ఒక రిపోర్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ విత్ రిగార్డ్ టు ఆంధ్రప్రదేశ్ సెంటర్ తీసుకొచ్చింది అనమాట. మనం ఇందులో ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని అసలు సెంట్రల్ అసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉన్నది ఇంతవరకు అనేది ఒకసారి ఫస్ట్ క్లారిటీ తెచ్చుకుందాం. చూడండి, ద 14th ఫైనాన్స్ కమిషన్, ఆ టైంలో 14th ఫైనాన్స్ కమిషన్ తన రికమెండేషన్స్ ఇచ్చింది. సో దిస్ 14th ఫైనాన్స్ కమిషన్ did not make any distinction between special and general category states. స్పెషల్ కేటగిరీ అండ్ జనరల్ కేటగిరీ అనే డిస్టింక్షన్ గురించి 14th ఫైనాన్స్ కమిషన్ అసలు మాట్లాడలేదు. అయితే అది ఏ అప్రోచ్ ఫాలో అయింది? ఇట్ సింప్లీ ఫాలోడ్ ఏ అప్రోచ్ టు ఫిల్ ద రిసోర్స్ గ్యాప్ ఆఫ్ ఈచ్ స్టేట్ టు ఎక్స్టెండ్ పాసిబుల్ త్రూ ట్యాక్స్ డెవల్యూషన్ ద్వారా ఎంతైతే రిసోర్స్ గ్యాప్ వస్తుందో స్టేట్స్ తన ఎక్స్పెండిచర్స్లో తనకు వచ్చే రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ బేస్ మీద ఎంతైతే రిసోర్స్ గ్యాప్ వస్తుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని సెంటర్ అమౌంట్ అంతా స్టేట్స్కి ఇవ్వాలి అని 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది. సో ఇట్ రికమెండెడ్ devolution of 42%
of the central government's tax revenues to states. 42% of central government's tax revenue states ki ఇవ్వాలని రికమెండ్ చేసింది. సో నౌ సీ దిస్ నోట్. It also said that if devolution alone could not cover the assessed gap for certain states, then a revenue deficit grant would be provided. Finance Commission ఏం చెప్తుంది, స్పెషల్ జనరల్ కేటగిరీ స్టేట్స్ అనేవి ఏమీ లేవు. I followed simply a simple approach, that is resource gap. We have to fill the resource gap for each state. So for that I recommended 42% of tax devolution from central government tax revenues to states. అప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ అనేది యాడ్ చేయడం జరిగింది చెప్పిన తర్వాత. అదే ఈ నోట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని స్టేట్స్కి సర్టెన్ స్టేట్స్కి రెవెన్యూ డెఫిసిట్ అనేది ఇంకా స్టిల్ వాళ్ళ ఫైనాన్సెస్లో కనిపిస్తుంది. సో ఈ రెవెన్యూ డెఫిసిట్ ఫిల్ చేయడానికి మీరు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పింది. దానికైతే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ బికేమ్ ఏ రెవెన్యూ డెఫిసిట్ స్టేట్. ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ బికేమ్ ఏ రెవెన్యూ డెఫిసిట్ స్టేట్. 14th Finance Commission recommended that center would provide revenue deficit grant for period April 1, 2015 to March 31, 2020. ఇది 14th Finance Commission period. సో స్టేట్కి ఎంతైతే రెవెన్యూ డెఫిసిట్స్ ఉన్నాయో ఈ పీరియడ్ మొత్తం సెంటర్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పింది. దిస్ రిపోర్ట్ ఆల్సో మెన్షన్డ్ టోటల్ ఆఫ్ 22,113 crores as రెవెన్యూ డెఫిసిట్. అక్కడితో ఆగలేదు. 14th Finance Commission ఎంత రెవెన్యూ డెఫిసిట్ రాబోతుందో ఆంధ్రప్రదేశ్కి చెప్పింది, 22,113 crores అని. సో ఇదంతా సెంటర్ స్టేట్కి ప్రొవైడ్ చేయాలని 14th Finance Commission చెప్పింది. ఇక్కడ వరకు ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఇక్కడ వరకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. చూడండి, అదే రిపోర్టు, ఇదంతా సెంటర్ చెప్పిన రిపోర్ట్ అనమాట. ద కమిట్మెంట్ ఫర్ ద రిసోర్స్ గ్యాప్ ఫర్ ద ఇయర్ 2014-15 ఈజ్ బీయింగ్ మెట్. సెంటర్ ఏం చెప్పిందంటే రిసోర్స్ గ్యాప్ అనేది నేను ప్రొవైడ్ రిసోర్స్ గ్యాప్ ఎంతైతే వచ్చిందో అమౌంట్ నేను ఇచ్చేసానని చెప్పింది. అయితే ఎంత ఇచ్చింది అని అడిగితే ఫర్ దిస్ సమ్ 3,979.50 crore. ఈ ఫిగర్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ముందు స్లైడ్లో ఇంకోసారి చూపిస్తున్నా చూడండి. 22,113 crore ఇది చాలా ఇంపార్టెంట్. 22,113 crore అనేది మీరు మెన్షన్ చేయాలి మీరు ఆన్సర్ రాస్తున్నప్పుడు. ఎందుకంటే ఇది ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఎస్పెషల్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ బికాజ్ ఆంధ్రప్రదేశ్ బికేమ్ ఏ రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ ఆఫ్టర్ 2014. ఈ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫిగర్స్ మెన్షన్ చేయకుండా మీరు సెంట్రల్ అసిస్టెంట్స్ టు ఆంధ్రప్రదేశ్ అనే ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీకు మార్క్స్ రావు. ద కమిట్మెంట్ ఫర్ ద రిసోర్స్ గ్యాప్ ఫర్ ద పీరియడ్ 2014-15 ఈజ్ బీయింగ్ మెట్ అని సెంటర్ చెప్పింది. అయితే ఎంత ఇచ్చిందో చెప్పింది. 3,979.50 crores వాజ్ రిలీజ్డ్ అవుట్ ఆఫ్ 4,117.89 crore assessed as resource gap for the period June 2, 2014 to March 31, 2015 financial year. 2014 June 2nd AP form and appointment day. Okay, AP was created, new AP was created. అయితే ఇక్కడ నుంచి 2015 the end of financial year ఎంత రిసోర్స్ గ్యాప్ వచ్చింది, ఆ రిసోర్స్ గ్యాప్ అనేది సెంటర్ ఇవ్వాలని చెప్పింది కదా, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా ఉంది. సో అది ఇంత అసెస్ చేశారు. అయితే సెంటర్ ఏమన్నదంటే నేను ఇచ్చేసాను, అయితే నేను ఎంత ఇచ్చానంటే 3,979 crore రిలీజ్ చేశాను ఇంతవరకు అని చెప్పింది రిసోర్స్ గ్యాప్గా ఆ పీరియడ్కి ఆ టైంలో. అయితే యాజ్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ గ్యాప్ కంపెన్సేషన్, ఆ రెవెన్యూ గ్యాప్ కంపెన్సేషన్ ఈ 3,979.5 crore హ్యాస్ బీన్ పేడ్ అండ్ అగ్రీడ్. ఆ టైంలో ఏం అగ్రీ అయిందంటే బ్యాలెన్స్ ఇంకా ఎంతైతే ఉందో ఐ విల్ పే ఇన్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్. ఆ రిపోర్ట్లో సెంటర్ మెన్షన్ చేసిన ఫిగర్స్ ఇవి. సో చాలా ఇంపార్టెంట్. ఎందుకు డిసెంబర్లో అంటే 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ బేస్ మీద సెంట్రల్ అసిస్టెంట్ టు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో అనేది అప్పుడు సెంటర్ ఏమించు ఈ రిపోర్ట్ తీసుకొచ్చి ఏపీకి చెప్పడం జరిగింది. తర్వాత 2,500 crore ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. 2,500 crore హ్యాస్ బీన్ సపోర్ట్ ఫర్ క్రియేషన్ ఆఫ్ న్యూ క్యాపిటల్ అమరావతి
అప్పటికి ఇంకా న్యూ క్యాపిటల్ అమరావతి అని అనుకోలేదు, ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. బట్ స్టిల్ ఎక్కడున్న న్యూ క్యాపిటల్ 2500 crore అనేది సపోర్ట్ చేస్తామని చెప్పి పే చేసేసారు. సో ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 1000 crore. ఇంకా బ్యాలెన్స్ 1000 crore ఉందని సెంటర్ అగ్రీ అయింది. డ్యూ కోర్స్లో వీ విల్ పే అని చెప్పింది సెంటర్. సో రిమెంబర్, రిసోర్స్ గ్యాప్ 3979.50 crore రిలీజ్డ్, బ్యాలెన్స్ వీ విల్ పే ఇన్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్. నెక్స్ట్ 2500 crore ఫర్ క్యాపిటల్ సిటీ. ఈ 2 ఫిగర్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా 3 ఫిగర్స్ వచ్చాయి. ఈ రెండిట్లో కూడా బ్యాలెన్స్ ఉంచింది ఇంకా. నెక్స్ట్, యాజ్ పర్ దిస్ రిపోర్ట్ అబౌట్ పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ మీద ఈ రిపోర్ట్లో ఏముందో చూద్దాం. ద పోలవరం ప్రాజెక్ట్ వాజ్ అకార్డెడ్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ బై ప్లానింగ్ కమిషన్ ఫర్ రూపీస్ 10,151.04 crore at 2005-06 ప్రైజ్ లెవెల్ 2009. పోలవరం ప్రాజెక్టు ఇనిషియేషన్ 2004 నుంచి ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వర్కింగ్ అవుతూనే ఉంది. అయితే 2009లోని 2005-06 ప్రైజెస్ ప్రకారం దీనికి ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేసింది ప్లానింగ్ కమిషన్. అది ఈ అమౌంట్. ఓకే. నెక్స్ట్, అడ్వైజరీ కమిటీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అప్రూవ్డ్ ద కాస్ట్ at 2010-11 price level at 16,010.45 crore in January 2011. January 2011లో ఈ అడ్వైజరీ కమిటీ 2010-11 ప్రైజ్ లెవెల్స్, ఇది చాలా లాంగ్ ప్రాజెక్ట్ కదా, సో ప్రైజ్లో వేరియేషన్స్ వస్తున్నాయి. సో అందుకు ఆ ప్రైజ్ లెవెల్లో 16 ఇంత అవుతుందని చెప్పింది. ఇయర్లీ 16,000 crore అవుతుందని 2011లో ఈ కమిటీ చెప్పింది, ఎస్టిమేట్ వేసింది. అయితే ఇందులో ఇంక్లూడింగ్ పవర్ అండ్ డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్, ఈ 2 కాంపోనెంట్స్ కూడా అందులో ఉన్నాయి ఈ టోటల్ ఫిగర్లో. నెక్స్ట్, ప్రియర్ టు ద పాసెస్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ద పోలవరం ప్రాజెక్ట్ వాజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ సెంట్రల్ అసిస్టెంట్ అండర్ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్. మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పోలవరం ప్రాజెక్ట్ అనేది నేషనల్ ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేశారు. బట్ అంతకుముందు ఎలా ఉండేది దీని సిచ్యువేషన్? పోలవరం ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేస్తుంది విత్ సెంట్రల్ అసిస్టెంట్. సెంట్రల్ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ స్కీమ్ అని ఒకటి రన్ చేస్తుంది. దాంట్లో పార్ట్గా సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ని యూజ్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే ఈ ఎక్స్పెండిచర్ ఎంత అనేది అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేశారంటే, అప్పుడు ఎక్స్పెండిచర్ ఆఫ్ 5,135.87 crore హ్యాడ్ బిన్ ఇంకర్డ్ అప్ టు 31/3/2014. మనకి ఏపీ ఎప్పుడు ఫామ్ అయింది? 2014 2 జూన్. సో మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, ఏప్రిల్ 1 నుంచి మనకి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుద్ది కదా. సో మార్చ్ 31, 2014కి ఇంతవరకు ఎక్స్పెండిచర్ ఇంత అమౌంట్ అయిందని సెంట్రల్ అసిస్టెంట్స్ అందులో 5,562.469 crore ఉందని చెప్పడం జరిగింది. నెక్స్ట్, సెంటర్ అగ్రీ దట్ ఇట్ విల్ ప్రొవైడ్ 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ. చూడండి, దీని తర్వాత ఏపీ ఫామ్ అయ్యాక నేషనల్ ప్రాజెక్ట్ అయింది కనుక పోలవరం ప్రాజెక్ట్, సెంటర్ ఏం అగ్రీ అయిందంటే, I will bear the 100% of the remaining cost of the Polavaram project, but it will take only irrigation component, not all power, drinking water, components కాదు, only we will take irrigation component of that project. అది ఏ పీరియడ్ నుంచి? 1/4/2014. చూడండి, 31 మార్చ్ 31 తర్వాత 1 ఏప్రిల్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా. ఆ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇన్కర్ అయ్యే ప్రతి ఫండింగ్ కూడా సెంటర్ నుంచే వస్తుంది. ఇంకా అంతకుముందు సెంటర్ ఎంత ఇచ్చింది? 562.469 crore ఇంతవరకు సెంటర్ స్పెండ్ చేసింది. ఆ తర్వాత ఏ అమౌంట్ వచ్చినా సెంటరే బేర్ చేసి ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తానని చెప్తుంది అనమాట. అది కూడా ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్. ఇదంతా మనకి డిసెంబర్ 2015 రిపోర్ట్ బేస్ ఇదంతా సెంటర్ ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్, 2018 సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇన్ పార్లమెంట్. మనకి 2016-17లో కూడా చాలా జరిగాయి, బట్ స్టిల్ మనకి తర్వాత ఫిగర్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా. సో 2018 పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసాం కదా, డిమాండ్ ఎక్కువైంది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో అనౌన్స్ చేసింది, ఇంతవరకు మేము ఎంత అసిస్టెన్స్ ఇచ్చాము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ. మళ్ళీ ఈ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇన్ 2018 Center informed Parliament that it had released 12,000
12,476.76 crore to Andhra Pradesh since 2014 under various provisions of AP Reorganization Act, that is New Capital Construction, Polvaram Project, Backward Region Development, Resource Gap Funding. వీటి పర్పస్ కోసం మేము ఇంతవరకు 12,476.76 crore ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామని చెప్పింది పార్లమెంట్లో. ఫిగర్ చాలా ఇంపార్టెంట్. At that time, both central and Andhra Pradesh governments have been working together to implement the provisions made in the AP Reorganization Act, which includes establishment of several institutions, certain projects as mentioned in Schedule 13. ఆ టైంలోని ఇంతవరకు ఇంత ఫిగర్ ఇచ్చామని చెప్పింది కదా, ఆ టైంలో ఇంకా స్టిల్ బోత్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఫండింగ్ ఎంత రావాలని సెంటర్కి చెప్తుంటే సెంటర్ వాటికి కావాల్సింది ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఇంకా ఏ ప్రాజెక్ట్స్కి ఎంత ఫైనాన్స్ ఇవ్వాలి, అసలు ఆ సెంటర్ నుంచి సెంటర్ ఇవ్వాలా వద్దా, అందులో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కాన్ఫ్లిక్ట్ అవుట్ వచ్చింది, అవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు 2018లో. బోత్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అపోర్షన్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అండ్ డివిజన్ ఆఫ్ ఎంప్లాయీస్. డివిజన్ ఆఫ్ ఎంప్లాయీస్ అనే ఇష్యూ మీద అసెట్స్, లయబిలిటీస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్టిల్ ఇట్ ఈస్ ఎ బిగ్గర్ ఇష్యూ, బట్ స్టిల్ వేరే ఇంకా ఇష్యూస్ ఉన్నాయి కనుక అవన్నీ సాల్వ్ చేసుకుంటున్నారు బోత్ సెంటర్ అండ్ స్టేట్ 2018లో. డివిజన్ ఆఫ్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలంగాణ కొంతమంది, ఆంధ్ర కొంతమంది వెళ్ళాలి. సో ఆ ఇష్యూస్ అన్నీ అప్పుడు ఇద్దరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకుంటున్నారు. విత్ రెస్పెక్ట్ టు ఇన్స్టిట్యూషన్ లిస్టెడ్ ఇన్ షెడ్యూల్ 9 and 10, కంటిన్యూటీ ఆఫ్ సర్వీసెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లిస్టెడ్ ఇన్ షెడ్యూల్ 10, షెడ్యూల్ 9, షెడ్యూల్ 13. వీటిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది షెడ్యూల్స్లో, మీరు ప్రిలిమ్స్లో చదివే ఉంటారు. మెయిన్స్లోని అవి లైట్గా 1-2 పాయింట్స్ మెన్షన్ చేయడం బెస్ట్. అంటే ఇన్స్టిట్యూషన్ పేర్లు, కార్పొరేషన్ పేర్లు. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ దీస్ ఇన్స్టిట్యూషన్ కార్పొరేషన్స్ ఇన్ దిస్ వీడియో. I think you can know about from your prelims notes. Next video is what center informed to Andhra Pradesh High Court in August 2020. 2018లో సిచ్యువేషన్ ఎలా ఉందో చూసారు. అప్పుడు 2018లో ఎంత అమౌంట్ రిలీజ్ చేసామని చెప్పారు, 12,476.76 crore టు ఆంధ్రప్రదేశ్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 2020 మొన్న ఆగస్ట్లో హైకోర్టులోని స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం కేసు వేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సెంటర్ ఏమించు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది, ఇంతవరకు ఎంత రిలీజ్ చేసాం అనేది. ఈ ఫిగర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ assistance to Andhra Pradesh. The center has informed the Andhra Pradesh High Court that during 2014-2020 that it has released 22,111.88 crore. 22,111.88 crore out of 22,113 crore as post devolution revenue deficit grant. చూడండి, నేను మీకు ఇందాక చాలా ఇంపార్టెంట్ చెప్పాను. 14th ఫైనాన్స్ కమిషన్ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చిన ఫిగర్ ఇదే. చూడండి, ఇక్కడ నోట్ అని కూడా పెట్టాను. 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండెడ్ 22,113 crore as రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్. అందులో 22,111.88 crore ఇచ్చామని మొన్న ఆగస్ట్లో చెప్పింది. దీస్ ఆర్ ద రీసెంట్ ఫిగర్స్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ యువర్ ఆన్సర్. Released another 16,510 crore under different heads including capital city development. ఇంకా ఎక్స్ట్రా ఇంకా వేరే ఇంకా ఫండ్స్ అనేది మనకి ఇవ్వాలి కదా, అవన్నీ కలుపుకొని 16,510 crore ఇచ్చామని చెప్పింది సెంటర్. ఆల్సో సెంటర్ సెడ్ దట్ సమ్ ఆఫ్ 3,979.50 crore was released out of 4,117.89 crore assessed as resource gap for the period of June 2014 to March 31, 2015. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ పాయింట్ మనకి ఇమీడియట్గా రిసోర్స్ గ్యాప్ ఎంతైతే వచ్చిందో అది క్లియర్ చేయాల్సిన బటన్ సెంటర్ మీద ఉంది కనుక అది అసెస్ చేసిన అమౌంట్ ఎంత, సో మేము ఇంత ఇచ్చామని చెప్పింది. ఎప్పుడు చెప్పింది ఇది? ఆగస్ట్ 2020. మనం ఇంతకుముందు 2015 రిపోర్ట్ బేస్ మీద చెప్పాం. 2015లోనే ఇంత అమౌంట్ ఇస్తుంది. అప్పుడు ఇంకా పెండింగ్ ఉన్నది యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తానన్నది. అవే ఇష్యూస్ మనం ఈ వీడియోలో ఇంకా చూస్తాము. మనకి ఇంకా ఇష్యూస్ చూడలేదు. ప్రజెంట్ సెంటర్ అసలు ఇంతవరకు ఏమి ఇచ్చామని అఫీషియల్ రిపోర్ట్స్లో చెప్పిందో ఇన్ఫర్మేషన్ అనేది చూస్తున్నాం. దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ సెంట్రల్ అసిస్టెన్స్ టు ఆంధ్రప్రదేశ్ టాపిక్. నెక్స్ట్ అబౌట్ పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎంత ఫైనాన్సెస్ ఇంతవరకు ఏపీకి ఇచ్చామని చెప్పిందో చూద్దాం. ఫర్ ద మల్టీపర్పస్ పోలవరం ప్రాజెక్ట్ సెంటర్ సెడ్ దట్ 8,614.6 crore had been released so far. The Ministry of Finance sought clarification from the state government on the audited statement of expenditure and revised estimate of the project at 2013-14 prices for further release of funds. ఇంతకు ముందు కూడా చూసాం మనం పోలవరం ప్రాజెక్ట్ ఆల్రెడీ 2004లో స్టార్ట్ చేశారు.
దాని కాస్ట్ని ఎస్టిమేట్ చేస్తూ వస్తున్నారు వేరియస్ ప్రైస్ లెవెల్స్లో. సో ఇంతవరకు పోలవరం ప్రాజెక్ట్కి ఇంత అమౌంట్ రిలీజ్ చేసామని హైకోర్టులో సెంటర్ చెప్పడం జరిగింది. ఫర్దర్గా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఇంకా రిలీజ్ చేయాలి కదా, మేము చేస్తాం, బట్ ప్రాజెక్ట్ కాస్ట్ అనేది పెరుగుతుంది కదా, సో 2013-14 ప్రైస్ లెవెల్స్ ప్రకారం ఎంత అవుతుందో మాకు చెప్పండి అని ఏపీకి చెప్పింది. నెక్స్ట్, అడ్వైజరీ కమిటీ ఆఫ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి on February 11, 2019 approved the revised cost estimate for an amount of 55,548.87 crore at 2017-18 price level. ఈలోగా అడ్వైజరీ కమిటీ 2013-14 ప్రైస్ లెవెల్ అంటే చాలా పాతది కదా, ఇప్పుడు ఆల్రెడీ 2017-18 అనేది ప్రైస్ లెవెల్ మీద అడ్వైజరీ కమిటీ ఆల్రెడీ డిస్కస్ చేసి ఇంత అమౌంట్ రిలీజ్ చేయాలని చెప్పింది. సో కాస్ట్ ఎస్టిమేటెడ్ తర్వాత దాని ఫర్దర్గా పోలవరం ఎస్టిమేషన్ కాస్ట్ అనేది 55,548గా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నుంచి వచ్చింది. ఇంత అమౌంట్ ఇంకా 2017-18 ప్రైస్ లెవెల్లో అయితే ఇంత అమౌంట్ వస్తుందని సెంటర్ క్యాలిక్యులేట్ చేసింది. మనకి స్టేట్కి 2013-14 రివైజ్ చేసి ఎస్టిమేట్ చేసి ఇమ్మని చెప్పింది సెంటర్. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి రివైజ్ చేసి ఇచ్చిన ఫిగర్ ఇది. Next, the center also said that it amended provisions of the Income Tax Act 1961 to extend additional financial incentives for setting up of new manufacturing enterprises in the backward areas. For this CBDT, center income tax incentives ఇస్తానని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పింది కదా, సో దాన్ని ఆ కమిట్మెంట్కి లోబడి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని అమెండ్ చేసింది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని అమెండ్ చేసిన తర్వాత CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నోటిఫైడ్ దట్ 7 districts ఫర్ అవైలింగ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్, 7 districtsకి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ CBDT నోటిఫై చేయడం జరిగింది అండర్ సెక్షన్ 32(1)(2)A అండ్ సెక్షన్ 32(AD) ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఆ 7 districts ఏంటంటే అనంతపూర్, చిత్తూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ విజయనగరం. నెక్స్ట్, కమిట్మెంట్ సెంట్రల్ అసిస్టెన్స్ టు ఏపీ. ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ any manufacturing unit set up in above districts during period from 1/4/2015 1/4/2015 అంటే ఏప్రిల్ 2015 నుంచి ఏప్రిల్ 1, 2015 నుంచి 31 అంటే మార్చ్ 31, 2020 వరకు విల్ బెనిఫిట్. ఏ ఇండస్ట్రీ అయినా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ అని 7 districtsలో పెడితే దే విల్ బెనిఫిట్ ఫ్రమ్ 15% of higher additional depreciation and 15% of investment allowance on the cost of plant and machinery. ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వల్ల ఈ రెండు బెనిఫిట్స్ ఈ 7 districtsలో ఈ పీరియడ్ మధ్యలో ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడితే ఈ బెనిఫిట్స్ వాళ్ళకి లభిస్తాయి. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. మీరు ఈ బోల్ చేసిన ఈ రెండు కూడా రాయాల్సి వస్తుంది ఎగ్జామ్లో. Next, the center said that almost all provisions under section 92(12) schedule on matters relating to coal, oil and natural gas and power generation, transmission, distribution have been implemented. Next, commitment 13th schedule of the Andhra Pradesh Reorganization Act is related to establishment of higher education institute. 13th schedule establishment of higher education institutes in maatladutadi. Aithe referring to this 13th schedule, what center told to High Court is center maintained that provisions under the section 93 of the AP reorganization relating to setting up of infrastructure projects and national education institutions have a long gestation period of 10 years. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ NIT తాడేపల్లిగూడెం, IIT తిరుపతి, ఇలాంటివన్నీ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఫండ్స్ ఇమీడియట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. వీటికి జెస్టేషన్ పీరియడ్ 10 years ఉంటుంది కనుక నెమ్మదిగా మేము ఇస్తూ ఉంటామని చెప్పింది. నెక్స్ట్, The Cabinet Committee on Economic Affairs has given in principle approval to the establishment of major port at Dugarajpatnam in Nellore. Dugarajpatnam major port, Ministry of Shipping ఆంధ్రప్రదేశ్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ PPP బేసెస్ కన్స్ట్రక్ట్ చేద్దామని. సో ల్యాండ్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కనుక ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ప్రొవైడ్ చేయాలి ఈ పోర్ట్ కోసం. దిస్ కన్స్ట్రక్షన్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు స్టార్ట్ ఇన్ 2020 and it will finish by 2023. Remember, major port at Dugarajpatnam in Nellore. Next is central assistance regarding education and other institutions. ఇంతవరకు సెంటర్
మనకి ఇంకో టాపిక్ కూడా ఉంది ఎకానమీలో, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సెంట్రల్ కమిట్మెంట్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ యాజ్ పర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. మీరు ఈ సెంట్రల్ అసిస్టెన్స్లో ఉన్న ఈ పాయింట్స్ ఇంతవరకు మనం చదివినవి ఆ ఫుల్ఫిల్మెంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మ్యాటర్ అంతా కూడా సేమ్ ఉంటుంది, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ యూ హౌ యూ విల్ ప్రొవైడ్ యువర్ ఆన్సర్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ ద ఏపీపీఎస్సీ విల్ ఆస్క్ యూ ఇన్ యువర్ మెయిన్స్. ఇంతవరకు మనకి ఏ ఎడ్యుకేషన్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసిందో ఆంధ్రప్రదేశ్లో చూద్దాం. ఇవి ప్రిలిమ్స్లో మీరు చదివే ఉంటారు. సో లెట్ us రివైజ్ అగైన్. ఏ పెట్రోలియం యూనివర్సిటీ, దట్ ఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విశాఖపట్నం. The IIT has already been functioning from 2015 at its transit campus, but the main campus will be constructed at Tirupati. So IIT Tirupati. Next, National Institute of already all these institutions are established. What main campus constructions అవుతున్నాయి, what present temporary campuses లో ఆల్రెడీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఓకే, ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT తాడేపల్లిగూడెం has already been functioning since September 2015 in a temporary campus, but its main campus is being constructing at తాడేపల్లిగూడెం. The Indian Institute of Information Technology Kurnool has already started functioning from temporary campus, and it would start functioning its main campus and is being constructed. The Central University in Anantapur, ఒకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఒక సెంట్రల్ యూనివర్సిటీ క్రియేట్ చేస్తామని యాక్ట్లో పెట్టి చెప్పారు. సో దాన్ని ఆ కమిట్మెంట్కి లోబడి సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ అనంతపూర్ was selected in 2018 as Institute of National Importance. Next, Indian Institute of Science Education and Research established in Tirupati. The Indian Institute IIM was established in Visakhapatnam in 2016. IIM Visakhapatnam. All India Institute of Medical Sciences, AIIMS అంటారు, has been approved at Mangalgiri, Guntur, and the land for the same is being taken over. The Central Tribal University of Andhra Pradesh was established in 2013 in Vizianagaram district of Andhra Pradesh. Next, a National Institute of Disaster Management established its southern campus at Kondapavaluru village in Gannavaram Mandalam in Krishna district of Andhra Pradesh in 2018. This is recent one, a new Indian Railway Zone, that is the South Coastal Railway Zone, with its headquarters at Visakhapatnam, was announced in 2019, but still some debates are going on regarding its complete establishment. See next video. ఇక్కడికి మనది సెంట్రల్ అసిస్టెంట్ టు ఆంధ్రప్రదేశ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు సెంటర్ తన వ్యూస్ అన్నీ కూడా వేరియస్ రిపోర్ట్స్లో హైకోర్టులోని మెన్షన్ చేయడం జరిగింది. సో మెన్షన్ చేసిన తర్వాత మనకి ఇందులోంచి కొన్ని ఇష్యూస్ అనేవి మళ్ళీ రైజ్ అయ్యాయి. ఇంతకు ముందు వీడియోలో ఏపీ పోస్ట్ బైఫర్కేషన్ ఇష్యూస్ డిస్కస్ చేసాం. ఆ వీడియోలో చెప్పాను ఇందులో కంటిన్యూషన్ ఉంటుందని. ఇప్పుడు ప్రెజెంట్ మన సెంట్రల్ అసిస్టెంట్స్ ఇంతవరకు డిస్కస్ చేసిన దాని బేస్ మీద ఈ ఇష్యూస్, ఇందులో కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఇవి చూద్దాం. Okay, let us see AP post bifurcation issues continuation video. Although the act provision for various interventions to promote industrialization in Andhra Pradesh, most of these have not been implemented, including special category status and revenue incentives. మనకి ఏపీలో ఇండస్ట్రీస్ అనేది ఇండస్ట్రియలైజేషన్ అనేది ప్రమోట్ చేయాలని చెప్పి సో సెంటర్ ఇంటర్వ్యూన్ అయ్యి రెవెన్యూ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తూ స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఇవ్వాలి అని మనకి దాదన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో 22/2014 డేట్న అనౌన్స్ చేయడం, ఎష్యూరెన్సెస్ ఇవ్వడం జరిగింది. బట్ సెంటర్ అవేవి ఫుల్ఫిల్ చేయలేదు. నెక్స్ట్, సెంటర్ డినైడ్ స్పెషల్ స్టాటస్ టు ఆంధ్రప్రదేశ్ బట్ అప్రూవ్డ్ ద నార్త్ ఈస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కీమ్ 2017 విచ్ ఆఫర్స్ మోనిటరీ ఇన్సెంటివ్స్ టు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. మనకి స్పెషల్ స్టాటస్ ఇవ్వాలని డినై చేసింది సెంటర్, బట్ స్టిల్ ఇట్ అప్రూవ్డ్ దట్ నార్త్ ఈస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కీమ్, ఈ కొత్త స్కీమ్ తీసుకొచ్చి మోనిటరీ ఇన్సెంటివ్స్ చాలా విధాలుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేస్తే అక్కడ ఉన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్లో పెడుతున్న ఇండస్ట్రీస్కి క్యాపిటల్ ఎక్విప్మెంట్ ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు సెంటర్ దానికి సబ్సిడీ ఇస్తుంది. నెక్స్ట్ అలాగే వాళ్ళకి ట్యాక్స్ రీఎంబర్స్ చేయడం, ట్యాక్స్ రీఫండ్ చేయడం, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ చాలా ఉన్నాయన్నమాట ఈ స్కీమ్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. సో బట్ సెంటర్ నాట్ ప్రొవైడెడ్ దీస్ కన్సెషన్స్ టు ఏపీస్, బట్ ఏపీకి కన్సెషన్స్ ఏవి సెంటర్ ప్రొవైడ్ చేయలేదు. స్టిల్ ఏపీ ఈస్ డిమాండింగ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం డిమాండ్ చేస్తున్నప్పుడు మేము ఇవ్వు అని చెప్పి, బట్ స్టిల్ ఇలాంటి స్కీమ్ ఒకటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి తీసుకొచ్చింది. నెక్స్ట్, ద ఇన్సెంటివ్స్ గివెన్ టు CBDT. మనం ఇంతకు ముందు చదివాం కదా,
ఇంతకుముందు చూసాం ఈ వీడియోలో మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి అమెండ్మెంట్ చేసి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ తీసుకొచ్చారు 7 డిస్ట్రిక్ట్స్కి. ఓకే, అయితే ఆ ఇన్సెంటివ్స్ అలా తీసుకురావడం వల్ల ఆ సిబిడిటీ నోటిఫికేషన్ మనకు ఒక ఏపీ పోస్ట్ బైఫర్కేషన్ ఇష్యూ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాని ద్వారా కూడా ఎలా ఒకటి క్రియేట్ అయిందంటే ద ఇన్సెంటివ్స్ గివెన్ టు సిబిడిటీ నోటిఫైడ్ 7 డిస్ట్రిక్ట్ ఆర్ నాట్ స్పెసిఫికల్లీ గివెన్ టు ఆంధ్రప్రదేశ్. ఆ నోటిఫికేషన్లో వచ్చిన 7 డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఇవ్వలేదు, మిగతా స్టేట్స్కి కూడా ఇవ్వడం జరిగింది. దీస్ ఇన్సెంటివ్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఎక్స్టెండెడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ backward areas across various other states. So it provided no clear advantage to Andhra Pradesh to attract investors through additional incentives. ఒక కంపెనీ, ఒక ఎంఎన్సీ ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలి అనుకుంటే క్లియర్గా ఎక్కడెక్కడ తనకి అడ్వాంటేజ్ ఉందో అన్ని స్టేట్స్ని చూసుకుంటుంది. లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 స్టేట్స్ ఉన్నాయి. 4 స్టేట్స్లోనే ఎంఎన్సీ అనేది తన ఇండస్ట్రీ పెట్టుకునేటప్పుడు దానికి ఎక్కడ ప్రాఫిట్ వస్తుంది, ఎక్కడ దానికి ఫేవరబుల్ పాలసీస్ ఉన్నాయో చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకునేటప్పుడు మనం ఏపీకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనేది అడుగుతుంది అనమాట. ఏపీ మా ఇండస్ట్రియలైజేషన్ ప్రమోట్ చేసుకోండి, బికాస్ వీఆర్ ఏ రెవెన్యూ డెఫిసిట్ స్టేట్, యూ ఆల్రెడీ నాట్ ప్రొవైడెడ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ బట్ స్టిల్ గివ్ సమ్ రెవెన్యూ కన్సెషన్స్ అని ఏపీ అడుగుతుంది. అయితే ఏపీకి ఇస్తూనే ఈ సిబిడిటీ నోటిఫికేషన్ ద్వారా మిగతా స్టేట్స్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఏదైతే ఎంఎన్సీ పెడదాం అనుకుంటున్నదో ఏపీ ఒక 5th స్టేట్ అయితే వీటితో ఈక్వల్గానే ట్రీట్ చేస్తుంది ఇండస్ట్రీ ఏపీని. సో ఏపీకి ఇక్కడ అడ్వాంటేజ్ లేదు. ఏపీ ఏమడుగుతుంది, ఈ 4 స్టేట్స్కి ఏమి ఇచ్చావో అవి కాదు, మాకు స్పెషల్గా ఇవ్వు అని అడుగుతుంది. సో అప్పుడు ఈ ఇండస్ట్రీ అనేది 4 స్టేట్స్ని కాకుండా మా స్టేట్ని మాత్రమే స్పెషల్గా ఇండివిజువల్గా చూసుకొని మేము తెచ్చే ఫేవరబుల్ పాలసీస్ వాటికి ఫేవరబుల్గా ఉంటే వాటికి ప్రాఫిట్ వస్తుంది అని భావిస్తే మా దగ్గర ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తాయి. సో వీ విల్ గెట్ రెవెన్యూ, సో వీ కెన్ కంపెన్సేట్ అవర్ డెఫిసిట్స్ అని సెంటర్ని ఏపీ డిమాండ్ చేస్తుంది. బట్ సెంటర్ సిబిడిటీ నోటిఫికేషన్ డిడ్ నాట్ ప్రొవైడెడ్ సచ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ టు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ఆఫ్టర్ 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ద క్లాస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ సీజెస్ టు ఎగ్జిస్ట్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దేర్ఫోర్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ టు గివ్ ఎ స్పెషల్ అసిస్టెంట్ మెజర్. ఎప్పుడైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది లేదో, నేను ఇవ్వను అని చెప్పిందో, బట్ స్టిల్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది కదా, దాని ప్రైమ్ మినిస్టర్ ఎష్యూరెన్స్, మనం ఎష్యూరెన్స్ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్తో కూడా కలిసి ఏపీ గవర్నమెంట్ మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని డిమాండ్ చేస్తుంది. కనుక సెంటర్ దేనికి అగ్రీ అయిందంటే, we will agree to give a special assistance measure for government of Andhra Pradesh for 5 years, which would make up for the additional central share and the state might have received during these years 2015-16 to 2019-20 as announced in the Prime Minister's statement dated 22/2014. This will be in the form of, అది ఏ ఫామ్లో ఉంటుందని చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఫర్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. మీరు ఏవైతే ఎక్స్టర్నల్గా ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఇలాగా ఎవరైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా ఇంటర్నేషనల్ లెవెల్లోని, ఇవి ఎవరైనా సరే మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనే కాదు, బట్ అదర్ దాన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా మీకు ప్రాజెక్ట్స్లో హెల్ప్ చేస్తే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్, వీ విల్ రీపే ఫర్ ద ఫైనాన్షియల్ పీరియడ్. ఈ ఫైనాన్షియల్ పీరియడ్లోనే మీకు వీళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తే వీ విల్ రీపే దట్ అమౌంట్ అని చెప్తుంది అనమాట. దాన్నే స్పెషల్ అసిస్టెన్స్ అని సెంటర్ చెప్తుంది. బట్ అరౌండ్ 15 crore ఆఫ్ పేమెంట్ ఆఫ్ లోన్ అండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ సైన్ డ్యూరింగ్ అండ్ డిస్బర్స్డ్ బై ద ఏపీ 2015-2016 టు ఇంతవరకు 2019-2020 15 crore ఇంతవరకు ఏపీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి అమౌంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏపీ ఈజ్ వెయిటింగ్ ఫర్ దిస్ స్పెషల్ అసిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ విచ్ హెడ్ టు కమ్. ఇంకా రాలేదు, ఇంకా దానికోసం వెయిట్ చేస్తాను. సో దిస్ ఈజ్ అనదర్ ఇష్యూ. చూడండి, సిన్స్ 2016 నుంచి మనకి బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తుంది. బ్యాలెన్స్ అమౌంట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తాను అని ఏపీకి ఇస్తాను అని సెంటర్ 2015 నుంచి చెప్తుంది కదా. ఈ పోస్ట్ బైఫర్కేషన్ ఇష్యూస్ అందుకే ఇంతకుముందు కవర్ చేయలేదు, ఎందుకంటే దిస్ ఈజ్ లింక్డ్ విత్ ద సెంట్రల్ అసిస్టెంట్స్. Since 2016, only 450 crore was released for the construction of new capital city. 2500 crore ఆ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్ చెప్పాను. 2500 crore ఇచ్చి నెక్స్ట్ ఇంకా 1000 crore ఇస్తానని చెప్పింది. 1000 crore ఒక్క 450 crore మాత్రమే రిలీజ్డ్ ఫర్ ద
కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ క్యాపిటల్ సిటీ 2016 తర్వాత ఇంత అమౌంటే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా మనకి బ్యాలెన్స్ చాలా ఉంది. ఓకే, ఇది ఇంకా ఇవ్వడం ఇంకా సెంటర్ స్టేట్కి ఇవ్వలేదు. బట్ స్టిల్ వీఆర్ ఇన్ ఎ ప్రాసెస్ టు కన్స్ట్రక్ట్ త్రీ క్యాపిటల్స్. యూ ఆల్రెడీ అవేర్ ఆఫ్ ద 3 capital debate. అయితే ఎందుకు ఇవ్వలేదు 450 crore అంటే సెంటర్ ఏం చెప్తుందంటే దాదన్ స్టేట్ గవర్నమెంట్ సెడ్ it has submitted all the detailed projects of Amaravati, but center claiming that it didn't receive any DPRs from Chandrababu Naidu government. మీకు అమౌంట్ శాంక్షన్ చేయాలంటే నాకు ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది కావాలి, అప్పుడే చేస్తానని సెంటర్ అంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చానని చెప్తుంది. బట్ సెంటర్ ఏమంటుందంటే మాకు ఇంకా ఆ రిపోర్ట్ అనేది రాలేదు, సో ఆ రిపోర్ట్ ఇవ్వండి, అప్పుడే నేను మీకు ఫండ్స్ రిలీజ్ చేస్తాం, ఫర్దర్ ఫండ్స్ అని చెప్తుంది అనమాట. సో స్టిల్ ఇంకా మనకి చాలా అమౌంట్ రావాలి క్యాపిటల్ సిటీ డెవలప్ చేయడానికి. వైల్ ద సెంటర్ హ్యాడ్ ప్రామిస్డ్ టు రిలీజ్ 350 crore per annum ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ 7 backward districts. సెంటర్ మనకి పెర్ annum 350 crore రిలీజ్ చేస్తానని చెప్పింది 7 backward districts ఆఫ్ రాయలసీమ నార్త్ ఆంధ్ర రీజియన్. బట్ ఇట్ హ్యాడ్ నాట్ రిలీజ్డ్ ఎనీ మనీ ఫర్ దీస్ బ్యాక్వర్డ్ రీజన్స్ ఆఫ్టర్ 2016-17. ఎవ్రీ ఇయర్ 350 crore రిలీజ్ చేస్తానని చెప్పింది, కానీ 2016-17 నుంచి 350 crore కాదు కదా, 1 రూపీ కూడా సెంటర్ ఇవ్వడం లేదు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఏంటంటే ద సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ 350 crore ఫర్ 2017-18 ఫిజికల్ ఇయర్. 2016-17 తర్వాత ఇవ్వలేదు కదా, బట్ 2017-18కి రావాల్సిన 350 crore రిలీజ్ చేసింది. అయితే ఎక్కడ రిలీజ్ చేస్తారు? ప్రతి స్టేట్కి ఆర్బీఐ జనరల్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. సో ఈ ఫండ్స్ ఇంతవరకు సెంటర్ రిలీజ్ చేశానని చెప్తుంది కదా స్టేట్కి, డైరెక్ట్గా వచ్చి చేతికి ఇచ్చేయడం కానీ చెక్ ఇచ్చేయడం కానీ ఉండదు. మన కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్లో కూడా రాదు. ఇది ఆర్బీఐ జనరల్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. ఆర్బీఐ జనరల్ అకౌంట్లోని వేస్తుంది. అయితే ఇక్కడ ఆర్బీఐ జనరల్ అకౌంట్లో వేసిన తర్వాత ఆర్బీఐకి ఫుల్ రైట్స్ ఉంటాయి అమౌంట్ మీద. సో ఆ అమౌంట్ 350 crore ఆర్బీఐ జనరల్ అకౌంట్లో 2017-18 ఫిజికల్ ఇయర్ అమౌంట్ వేసిన తర్వాత 1 week అంటే ఆఫ్టర్ 1 week దీస్ ఫండ్స్ వర్ టేకెన్ బ్యాక్ వితౌట్ స్టార్టింగ్ ఎనీ రీజన్. ఆ ఫండ్స్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయాయి. నీతి ఆయోగ్ ఆల్రెడీ రికమెండ్ చేసింది సెంటర్ షుడ్ రిలీజ్ దీస్ ఫండ్స్ టు ద స్టేట్, బట్ ఇంకా ఫైల్ ఇంకా పిఎంఓ ఆఫీస్లో ఇంకా పెండింగ్లో ఉన్నది. దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ వాట్ హ్యాపెండ్ విత్ రిగార్డ్ టు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ fund. Next issue is Visakhapatnam Chennai Industrial Corridor issue. AP Reorganization Act has clearly stated that Government of India will examine feasibility for the support and development of Vizag Chennai Industrial Corridor. Government of India had already supported the Delhi Mumbai Industrial Corridor. AP Reorganization Act మనకి ఈ VCIS కారిడార్ని డెవలప్ సపోర్ట్ చేయాలని మెన్షన్ చేసింది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఇది యాక్చువల్లీ ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ మీరు వినే ఉంటారు. దీన్ని 100% గ్రాంట్తోని ఫండ్స్ ఇచ్చి ఫండింగ్ ఎలాగ నేషనల్ డిసాస్టర్ కారిడార్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా 100% ఈ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తుంది. బట్ మన విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ విశాఖపట్నం చెన్నై కారిడార్ ఇష్యూ ఇది ఎలా వచ్చిందో. ఇక్కడ ఏపీ లోన్ తీసుకుంది ఏడీబీ నుంచి. ఓకే, అయితే ఆ ఏడీబీ నుంచి లోన్ తీసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి అందులో ఏడీబీ మనకి 4170 crores ఇస్తే ఏపీ గవర్నమెంట్ తన ఓన్ బడ్జెట్ నుంచి 1434 crores మనకి ఏపీ గవర్నమెంట్ కూడా కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏపీ ఏం డిమాండ్ చేస్తుంది, మనకి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ దగ్గర హెల్ప్ చేస్తానని చెప్పింది కదా. సో ఏపీ ఈజ్ డిమాండింగ్ దట్ అవర్ వీక్ ఫైనాన్సెస్ ప్లీజ్ కన్సిడర్ అవర్ వీక్ ఫైనాన్సెస్ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ VCI షుడ్ ఆల్సో డెవలప్ లైక్ DMIC. అంటే ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ఎలాగైతే 100% గ్రాంట్తో ఇంప్లిమెంట్ చేశారో అలాగే 100% గ్రాంట్ ఫండింగ్ ఈ ట్రస్ట్ ద్వారా NICDIT ట్రస్ట్ ద్వారానే చేయండి, రాదర్ దెన్ త్రూ ఏ లోన్ టు బి రీపేడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. తర్వాత మళ్ళీ ఎప్పుడుకో లోన్ స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ రీపే చేసే విధంగా కాకుండా ప్లీజ్ రిలీవ్ అస్ ఫ్రమ్ ద అవర్ వీక్ ఫైనాన్షియల్ బర్డెన్ అండ్ ఇంప్లిమెంట్ VCIS ప్రాజెక్ట్ లైక్ DMIC ప్రాజెక్ట్ అని స్టేట్ డిమాండ్ చేస్తుంది. స్టిల్ ఆన్ గోయింగ్ ఇష్యూ అది. నెక్స్ట్ అలాగే ఆన్ గోయింగ్ ఇష్యూ ఇంకోటి పెట్రోకెమికల్ కాంప్లెక్స్. యాజ్ పర్ ద AP Reorganization Act 2014, Government of India was required to examine the feasibility to set up petrochemical complex in Andhra Pradesh. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయాలని AP Reorganization Act చెప్పింది. హౌవెవర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సజెస్టెడ్ అ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్
viability gap funding VGF to be provided by the state government through an interest-free loan of 1238 crores per annum for 15 years from the zero date repayable over the next 15 years. But state government failed to negotiate this offer effectively with the union government regarding this project without any VGF to be provided by the state government. So there is an urgent need to rework the project. It would have tremendous impact. Otherwise, this project has tremendous impact in providing large-scale employment and development of large industrial ecosystem around the petrochemical complex. And the state government negotiate cheyalekapoyindi effectively. So that's the ongoing issue regarding establishment of petrochemical complex. Next issue is regarding integrated steel plant in YSR Kadapa district issue. SAIL, Steel Authority of India Limited, within 6 months from the appointment day should examine the feasibility of establishing an integrated steel plant in YSR district of the successful state of Andhra Pradesh. Andhra Pradesh lo oka steel plant అనేది ఎస్టాబ్లిష్ చేయాలని సెయిల్ అనేది దాన్ని ఎగ్జామిన్ చేసి ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది ఇవ్వాలి అని రిపోర్టు ఒకటి ఉంది. So next, the district of YSR Kadapa is one of the most backward districts in the state. Hence, it is necessary to drive industrial growth in Kadapa. These are the reasons why we should establish steel plant in YSR Kadapa district. The integrated steel plant provisioned in AP Reorganization Act in YSR Kadapa would have generate large-scale employment. Obviously, any industry will generate large-scale employment. The infrastructure development would have tremendously boosted the economy of this region. However, ఈ విషయంలో కూడా స్టేట్ గవర్నమెంట్ has unable to work effectively with the central government in negotiating with this project. Further, the state government బట్ అక్కడతో ఆగలేదు. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయ్యి అక్కడ ఎకానమీ డెవలప్ అవుతుంది కనుక స్టేట్ గవర్నమెంట్ లేడ్ ద ఫౌండేషన్ స్టోర్ టు ఇంప్లిమెంట్ ద స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఆన్ ఇట్స్ ఓన్ వితౌట్ ఏ ప్రాపర్ ప్లాన్ టు రైజ్ ఫండింగ్ ఫర్ ద ప్రాజెక్ట్. ప్రాపర్ ప్లాన్ కానీ ఫండ్స్ ఎలా రైజ్ చేయాలి కానీ తెలియకుండానే స్టేట్ గవర్నమెంట్ కమిట్ అయ్యి ఫౌండేషన్ స్టోర్ని వేయడం జరిగింది. సో స్టిల్ గవర్నమెంట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ సెంటర్స్ assistant regarding this establishment of steel plant in YSR Kadapa. This is also another ongoing issue after every post bifurcation. Thank you very much. Please subscribe this channel if you really like this video, and also press the bell icon for regular updates and notifications. ఇక్కడతో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది కనుక ఈ వీడియోలోని ఇంకేమైనా ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ ఉంటే అది వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో ప్లీజ్ విజిట్ Groups Master website for any further updates regarding this video. Thank you.